మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన శాఖలు గందరగోళంగా ఉన్నాయని అన్నారు. ఇది అదృష్టమా లేక దురదృష్టమో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో కింద మీద చేసి పడేసిన మత్స్య శాఖను తన చేతుల్లో పెట్టారని, పశుసంవర్ధక శాఖలలో గొర్రెలు బర్రెల్లో అంతా కిరికిరి చేశారని, యువజన సర్వీసు శాఖను ఏం చేయాలో తెలియడం లేదని చెప్పారు. ఏది ఏమైనా ఎంత కష్టమైనా ఈ శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దుతారని అన్నారు. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నాకు కిరికిరి గడుపునాలనా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేనా కదా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశంగా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటే మళ్ళీ అదే గొర్రె లోపడుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటే అదే గొర్రె లోపడుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు.